పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రపంచ పరిరక్షణ కోసం మానవులంతా అహర్నిశలు శ్రమిస్తున్నారు, కానీ పరిస్థితులు మాత్రం రోజు రోజుకు దిగజారుతున్నాయి తప్ప మెరుగుపడడం లేదు. కాబట్టి ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, అందుకు మూల కారణం ఏమిటి? ఎందుకంటే మానవుడు విచక్షణను కోల్పోయాడు. చేయవలసింది చేయడం లేదు, చేయకూడనిది చేస్తున్నాడు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. సంవత్సరం గడిచిందంటే జీవితం బలహీనపడుతుంది. మునుముందు పరిస్థితులు ఇంకా జటిలమవుతాయి తప్ప పరిష్కారమయ్యే అవకాశమే లేదు. అందుకు మూల కారణం మనిషి తనకు అవసరమైన దానికోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నాడు. బాహ్యముఖ ప్రయాణం ద్వారా ఆనందాన్ని పొందాలనుకుంటున్నాడు. అయితే అది తన అంతరంగంలోనే ఉందన్న నగ్న సత్యాన్ని తెలుసుకొనలేకపోతున్నాడు. అలా వివరించేవారు కూడా లేరు. అందుకే పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. అందువలన అంతరంగంలోనే ఆనందం లభిస్తుంది అనే విషయాన్ని గురించి అంతర్ముఖ ప్రయాణం ద్వారానే తెలుసుకొని సత్ఫలితం పొందవలసిన అవసరం ఉంది. ప్రపంచం పరమాత్మ. దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచానికి భిన్నంగా, అతీతంగా, వేరుగా పరమాత్మ లేడు. అందరూ పరమాత్మ ప్రపంచానికి భిన్నంగా ఉన్నాడని భావిస్తూ తీవ్రమైన అన్వేషణ చేస్తున్నారు. అది పూర్తిగా అశాస్త్రీయ విధానమే. పరమాత్మ నుండి ప్రపంచం ఆవిర్భవించి అది తిరిగి మరలా పరమాత్మలోనే ఐక్యం చెందుతున్నప్పుడు ఇక ప్రపంచం కూడా పరమాత్మే కదా. ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం పరితపించడం అంటే కనిపించే భగవంతుడిని తిరస్కరిస్తూ కనిపించని భగవంతుని కోసం అన్వేషణ చేయడమే కదా. మనం దేనినైతే వ్యతిరేకిస్తామో అది అంతరంగంలో లోతుగా నిక్షిప్తమవుతుంది. అట్టి స్థితిలో పరమాత్మ ఉనికిని గుర్తించడం సాధ్యమవుతుందా? అక్కడ ఉన్నది పరమాత్మే. మనం కోరుకునేది కూడా పరమాత్మనే. మనం దేనికోసం అయితే పరితపిస్తున్నామో అది ఎదురుగానే కనిపిస్తున్నప్పుడు ఇక వేరే మరొక పరమాత్మ కోసం అన్వేషణ గావించడం ఏమిటి? కాబట్టి పరమాత్మను ప్రపంచం నుండి వేరు చేయకూడదు. అవి రెండు అన్యోన్యాశ్రయాలు, విడిపోయే అవకాశమే లేదు. అందుకే కంటికి కనిపించే ప్రపంచాన్నే పరమాత్మగా భావించగలిగితే ఇక పరమాత్మ కోసం ప్రత్యేకంగా వెతకనవసరం లేదు కదా. మార్చడమా, మారడమా? ప్రేమాత్మ స్వరూపులారా, ప్రపంచాన్ని మార్చడమా, నీవు మారడమా? ఏది అవసరం, ఏది సులభం? ప్రపంచాన్ని మార్చాలనుకోవడం అతి ప్రమాదకరమైన రజోగుణ సంబంధమైన అవలక్షణం. ప్రపంచాన్ని మార్చాలని పరితపించే వారికి మనశ్శాంతి ఉండదు.
నిరంతరం పరధ్యానం కొనసాగుతూ ఉంటుంది. ప్రపంచం మారదు కాబట్టి అంతరంగంలో తీవ్రమైన అశాంతి, అసంతృప్తి కలుగుతాయి. ఒక్కసారి ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలించండి. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించిన ఏ వ్యక్తి ఇంతవరకు విజయవంతం కాలేదు. మన జీవితం మీద మనకు మాత్రమే హక్కు ఉంటుంది. ప్రపంచం మీద, అందులో వ్యక్తుల మీద మనకు ఎటువంటి హక్కు ఉండదు. ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించి వైఫల్యం చెందిన వారికి తప్పక జ్ఞానోదయం కలుగుతుంది. వాస్తవానికి అనంతమైన ప్రపంచాన్ని అల్పమైన జీవితంతో మార్చడం సాధ్యమవుతుందా? ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైన మూల నిర్మాణం ఉంటుంది. సొంత ప్రపంచం ఉంటుంది. అదే వారికి సంపద అవుతుంది. వారు వారి సంపదను వదులుకోలేరు. సొంత ప్రపంచం నుండి బయటపడలేరు. వారి కర్మఫలానికి అనుగుణంగానే వారి జీవితం కొనసాగుతుంది. అందువలన ప్రపంచాన్ని మార్చటం కన్నా తనను తాను మార్చుకోవటం అతి సులభం.